తెలంగాణలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం, దాని మీదన సినీ నటుల గోల ఇదంతా చూసాం. అదే సందర్భంలో కేసులు పెడుతుండటం, దాని మీదన సిట్టు ఇదంతా. బట్ మన కళ్ళెదురుకుండా ఇప్పుడు జియో అంటే అంబానీ వాళ్ళది, హాట్స్టార్ వాళ్ళదే, ఇప్పుడు రెండు కలిపి కదా, ఇదివరకు ఉన్నటువంటి రెండు కుదుర్చుకుపోయినాయి కదా, కలుసుకుపోయినాయి కదా. ఇప్పుడు అందులో ఈ ఐపీఎల్ క్రికెట్ 1.5 కోటితో ప్రారంభమై 20 కోట్లు 30 కోట్ల మంది చూస్తున్నారు రాత్రి అయ్యేటప్పటికి. అలా అన్ని కోట్ల మంది చూస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే క్యాన్సర్ లాంటి వాటికి కారకాలైనటువంటి పాన్పరాగుల లాంటివి, రాజ్శ్రీ కావచ్చు, విమల్ కావచ్చు, కమల పసంద్, ఇవేంటి ఏదో మామూలు ఒక్క పొడి అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీలతో అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఆ ఒక్క పొడులు ఒరిజినల్గా ఎక్కడ కనబడవు. ఈ పేర్లతో అడిగితే మనకి ఇచ్చేటటువంటిది ఆ పాన్ పరాగులే. ఇది ఒకటి పచ్చి దగ. రెండవది వచ్చేటప్పటికి గ్యాంబ్లింగ్కి సంబంధించి Dream11, పోకర్ బాజీ, My11 సర్కిల్, ఇట్లాంటివి మరొక వైపున అడ్వర్టైజ్ చేస్తున్నారు. దానికి ముగింపు లేదు. రాష్ట్రాలకు వీటి మీద చట్టం ఉంది, కానీ పర్టికులర్గా ఐపీఎల్ యాడ్ ఆంధ్రాకి రావద్దు, తెలంగాణకి రావద్దు అని అక్కడ వర్కౌట్ కావట్లేదు. ఇదే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి సారించాలి. 10% 20% ఇట్లాంటి చూసి చూడనట్టు పోయినాయి అంటే అనుకోవచ్చు, కానీ ఏం జరుగుతుందో ఆలోచించుకోవాల్సిన సందర్భం.